రేవంత్ రెడ్డి ఈ వారంలో జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. మొదట మహబూబ్ నగర్ నుంచే పర్యటన మొదలుపెట్టారు. జిల్లా అభివృద్ధి పనులపై సమీక్షించారు. చేయాల్సిన పనులపై ఆదేశాలు జారీ చేశారు. పనిలో పనిగా నిరుద్యోగులకు అభయ హస్తం ఇచ్చారు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. చేరికలపై క్లారిటీ ఇచ్చారు. జాతీయ రహదారుల అధికారులతో సమావేశమయ్యారు. ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లారు. దీంతో జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టినట్లయింది. జిల్లాలో 396 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు వివిధ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. మొదట కలెక్టరేట్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అక్కడే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు. అలాగే పాలమూరు వర్సిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బాలికల హాస్టల్ నిర్మాణం, దేవరకద్రలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిర్మాణం, మహబూబ్ నగర్ రూరల్ అలాగే గండీడ్లో కేజీవీబీ భవనాల నిర్మాణం, మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంకు పనులు, ఎస్టీపీ నిర్మాణం వంటి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. పాలమూరు, రంగారెడ్డి తప్ప మిగిలిన అన్ని ప్రాజెక్టులు 18 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే కోయల్ సాగర్ కింద హజిలాపూర్, చౌదరపల్లి, నాగిరెడ్డిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్లకు అవకాశాలను పరిశీలించాలన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 9న మహబూబ్ నగర్ జిల్లాలో అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు ముగిసిన తర్వాత పార్టీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అక్రమంగా తీసుకుంటున్నారని కేసీఆర్ చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి సూటిగా సమాధానమిచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందర్నీ లాక్కుపోయింది ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయ్యో ఇంత అన్యాయం ఉంటుందా, మేమేం ఇంటలేదు ఈ ప్రభుత్వం అని. 10 ఏళ్ళు మా కార్యకర్తల్ని కొట్టి చంపి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి, ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం ఆనాడు? మేం నీలాక దొంగ దెబ్బ తీస్తలేం, నీలాక అక్రమ కేసులు పెడతలేం. బాజాబ్తా ప్రజల చేత ఎన్నికై ఇక్కడికి వచ్చినాం. 6 నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు. ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి నేను ఈ చెప్పదలుచుకున్నా. ఆ ఎమ్మెల్యే పోయిండను, ఈ ఎమ్మెల్సీ మారిండను కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినావు నాయన? మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక దండకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా? ఇవాళ ఎందుకు వచ్చింది? ఎన్నికైనా నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిరు. ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, 3 నెలలు కూడా ఉండనీయమని చెప్పి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా? ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు, పాతాళానికి పోయిందనే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారని, నిరుద్యోగులకు ప్రభుత్వం చేస్తున్న మేలును చూసి ఓర్వలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు సీఎం. 2-3 నెలలు పరీక్షలు వాయిదా వేయించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. దీంతో కోచింగ్ సెంటర్లకు లాభం చేయాలని చూస్తున్నారని ఈ సందర్భంగా రేవంత్ కామెంట్ చేశారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే విద్యార్థులతో ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. వారికి ప్రతిపక్షాలు సహకరిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు బదులు హరీష్ రావు, కేటీఆర్ ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా అని ప్రశ్నించారు. నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన
వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న పడ, లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అనే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే, మీ వాదనలో బలం ఉంటే, ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే, ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. ఇక జూలై 9న రహదారుల నిర్మాణం, భూసేకరణలో ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారం కోసం రహదారి సంస్థ అధికారులతో సీఎం ప్రత్యేకంగా సచివాలయంలో సమావేశమయ్యారు. రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో బాధితులకు చెల్లించే పరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. శాశ్వతంగా భూములు కోల్పోవలసి వస్తున్నందున వారికి పరిహారం గరిష్ట స్థాయిలో ఉండేలా చూడాలని అన్నారు. జాతీయ రహదారుల విషయంలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ప్రస్తావించిన అంశాలపై వెంటనే సీఎం రియాక్ట్ అయ్యారు. రోడ్లు నిర్మాణంలో ఉన్న పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలను ఆరా తీశారు. జూలై నెలాఖరులోగా పూర్తి వివరాలతో పాటు ప్రతిపాదనలను సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ కారిడార్ భూసేకరణ పురోగతిపై అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డును భారత్ మాలా పరియోజన పథకం కింద చేర్చాలన్నారు. వైబ్రెంట్ తెలంగాణ లక్ష్య సాధనలో ఈ రింగ్ రోడ్డు ప్రాధాన్యతను సీఎం ఎన్హెచ్ఏఐ అధికారులకు వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం, ఉత్తర భాగం అంటూ వేర్వేరుగా చూడకుండా రెండిటిని కలిపి ఒకే నెంబర్ కేటాయించాలన్న ప్రతిపాదనకు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పనిలో పనిగా కేంద్ర, రాష్ట్ర, ఎన్హెచ్ఏఐ మధ్య కుదుర్చుకోవలసిన త్రైపాక్షిక ఒప్పందాన్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నేషనల్ హైవేస్ నిర్మాణంలో ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కులతో పాటు అటవీ భూముల బదలాయింపు, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూముల కేటాయింపు, పరిహారం చెల్లింపు, ఇతర సాంకేతిక సమస్యలన్నిటిపైన సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్ చౌదరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. ఇక ఈ నెల 9న టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ను సీఎం రేవంత్ ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చారని క్రికెటర్ సిరాజ్ను సీఎం ప్రశంసించారు. టీ20 వరల్డ్ కప్ను గెలుచుకున్న తర్వాత హైదరాబాద్కు వచ్చిన సిరాజ్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిరాజ్ను సీఎం ఘనంగా సన్మానించారు. టీ20 వరల్డ్ కప్లో సిరాజ్ అద్భుతమైన ప్రతిభను కనబర్చారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సిరాజ్కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని గుర్తించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జూలై 9న భారతీయుడు 2 సినిమా బృందానికి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం అవగాహన వీడియోలను కమల్ హాసన్, సముద్రఖని, సిద్ధార్థ్ రూపొందించడం అభినందనీయమన్నారు. సమాజంలో డ్రగ్స్తో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం సంతోషకరమని ఎక్స్లో ప్రస్తావించారు సీఎం రేవంత్. మీరు వెళ్లే మార్గం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. I congratulate the Telangana government for making it mandatory for such media events to give out this message, say no to drugs.
అటు జూలై 10న సీఎం రేవంత్ను క్రెడాయ్ ప్రతినిధులు కలిశారు. ఆగస్టులో జరగనున్న క్రెడాయ్ రాష్ట్ర స్థాయి సదస్సు స్టాకన్ 2024 కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి క్రెడాయ్ ప్రతినిధులు ఆహ్వానం అందించారు. ఈ మేరకు సచివాలయంలో క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ మురళీ కృష్ణారెడ్డి, అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, కార్యదర్శి అజయ్, కోశాధికారి జగన్మోహన్ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో దాదాపు 900 మందికి పైగా డెవలపర్లు పాల్గొననున్నారని తెలిపారు. ఈ ఆహ్వానంపై సీఎం సానుకూలంగా స్పందించారు. అటు జూలై 10న సెక్రటేరియట్లో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సీఎం రేవంత్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. అటు జూలై 10న సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి పద్మశ్రీ పురస్కార గ్రహీతలు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చెక్కులను అందించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లాల్, ఉమామహేశ్వరికి ఈ నగదు బహుమతి అందించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ డీజీపీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. For more videos like this, subscribe Big TV channel.